నమస్తే యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఒక మంచి వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మనకి షేర్ చేయండి. ముఖ్యంగా మనము ఎన్నెన్నో పనులు చేస్తుంటాము, ఎన్నెన్నో బిజీ లైఫ్లో ఉంటాం. కానీ మన ఆరోగ్యం గురించి మనం ఎందుకు పట్టించుకోము అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే చాలామంది జీవితకాలం సంపాదించిన సంపాదన అంతా ఒక్కోసారి అనుకోకుండా కొన్ని అనవసరమైనటువంటి హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు మొత్తం ఆ సంపాదన అంతా వాటికి ఖర్చు అవుతుంది. మరి నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా కానీ ఒక మార్కెటింగ్ డైరెక్టర్ హెల్త్ సంస్థల మీద నేను ఒంటరిగానే పనిచేస్తున్నాను. అలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నా, కానీ నేను ప్రత్యేకంగా చాలామంది ఆరోగ్యంతో జీవించాలని, ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకున్న వ్యక్తులు నేను ఒక్కని. మరి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలామంది ఆరోగ్యం మన ముప్పు వచ్చేంత వరకు ఆలోచించరు. ముందు జాగ్రత్తగా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. అయ్యా నీ లివర్ ఇట్లా ఉన్నది, నీ కిడ్నీలు ఇట్లున్నాయి, బీపీ ఎక్కువ ఉంటుంది, నువ్వు జాగ్రత్త తీసుకోవాలి, షుగర్ పెరుగుతుంది, నీ మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి, నీ కిడ్నీ ప్రాబ్లం పెరుగుతున్నాయి, మీకు ఈ రకంగా అనారోగ్య సమస్యలు బాగా ముందురుతున్నాయి అన్నారు. కానీ మాకు ఈ హాస్పిటల్ అని చెప్పి చాలా లైట్గా తీసుకుంటారు. మరి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మా దగ్గర దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, ఇట్లా ఎన్నో రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుడు తినడం ముందు జాగ్రత్త తీసుకునే మెడిసిన్స్ ఎన్నో ఉన్నా కానీ ప్రజలు మనం చెప్తున్న మాటలు పెడచెవిన పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరైనా విజ్ఞత గల వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినాకనైనా కనీసం వాళ్ళ ఆరోగ్యం పట్ల కనీసం మాలాంటి వారిని ఒక 30 సంవత్సరాల వైద్య రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న మమ్మలను సంప్రదించినట్టయితే మేము మా సాయం అందిస్తాం. మీకు మాకు మీ దగ్గర నుంచి ఎలాంటి డబ్బు అవసరం లేదు. మేము ఒకటే, మీరు ఏదైతే వాడదలుచుకున్న మెడిసిన్ మేము ఫ్రీగా మేము తెలియజేస్తాము. మీరు వాటిని ఇచ్చి వాడుకోండి, మీరు ఆరోగ్యంగా జీవిస్తారు. తప్పకుండా ఈరోజు ఆరోగ్యం అనేది ముఖ్యం. ఎందుకంటే ఎన్ని డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యం అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నవాడే కోటీశ్వరుడు. ఆ విషయాన్ని మీరు అందరికీ తెలుసుకోండి. ఎందుకంటే మనం ఎన్నో తినాలనుకున్నా, తాగాలనుకున్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయగలుగుతాం. ఏది ఎంజాయ్ చేయాలనుకున్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయగలుగుతాం. మరి ఆరోగ్యమే లేనినాడు ఐశ్వర్యాలు అవన్నీ మనకు వృధానే కదా. కాబట్టి మిత్రులారా, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఐశ్వర్యాన్ని సంపాదించుకోండి. మీరంతా ఆరోగ్యంగా ఉండాలని మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం.